హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియరస్ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే బాడీ డీహైడ్రేట్ అవుతుందండి. అలా డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని కూల్గా ఉంచడం కోసం మజ్జిగని ఎక్కువగా తీసుకుంటాం. ఆ మజ్జిగని టేస్టీగా అలాగే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగే విధంగా ఈ మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగుని వేసుకోవాలండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్తో కానీ కవ్వంతో కానీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనకి క్రీమ్లా ఫామ్ అవుతుంది కదండి. ఇలా వచ్చిన తర్వాత దీనిలో వాటర్ని వేసుకోవాలి. నేను ఒక 3 గ్లాస్ వాటర్ని వేసుకున్నానండి కప్పు పెరుగుకి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి మీరు వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 1 ఇంచు అల్లం వేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలండి. ఇలా పెరుగు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అన్నీ కూడా మెత్తగా బ్లెండ్ అవుతాయండి. అందుకని పెరుగు వేసుకుంటాము. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మజ్జిగను కలుపుకున్నాం కదండి, దాన్ని తీసుకొని దానిలో గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇలా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి. దీన్ని ఇప్పుడు ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. ఇలా మీరు పిల్లలకి ఒకసారి తయారు చేసి ఇవ్వండి. ఒక గ్లాస్ కదండి, రోజుకి 2-3 గ్లాసులు తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది. ఈ మసాలా మజ్జిగను ఒకసారి మీరు తయారు చేసి ఇచ్చారంటే ఒక రోజు చేయకపోయినా అడుగుతారండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ మజ్జిగను మనం బయట చాలా కాస్ట్కి కొంటామండి. దాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.